గుడ్ న్యూస్. తప్పులు దొరికినటువంటి ప్రశ్నలకి అడిషనల్గా మార్కులు యాడ్ చేయాలని చెప్పి ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుందట. హిందీ పరీక్షల్లో 2 సరైనటువంటి సమాధానాలు వచ్చిన ప్రశ్నకి 2 మార్కులు ఇస్తూ, ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఓ ప్రశ్నకి 5 మార్కులని కలపాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఏకంగా వర్క్ బుక్ నుంచి 28th క్వశ్చన్ వచ్చిందట. అయితే ఆ క్వశ్చన్కి మార్కులు కలపాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదన దిశగా అధికారులు కూడా ఒకసారి పరిశీలిస్తున్నారు. సో 5 ప్రశ్నలకి మార్కులు కలపాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పుస్తకాలు లేని ప్రశ్నలు ఇచ్చి విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టించారని 6వ తరగతి నుంచి ప్రారంభం కానున్నట్టు 6వ తేదీ నుంచి ఎగ్జామ్ సంబంధించి వాల్యుయేషన్ ప్రారంభం కాబోతోంది. సో వాటిని కరెక్షన్ చేయబోతున్నారు. సో ఆ మూల్యాంకనం జరగబోతున్న నేపథ్యంలో మార్కులు కలిపే విధానం పైన ఈ రోజే అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో హిందీలో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అండ్ ఇంగ్లీష్లో 5 మార్క్స్. ఈ 5 మార్క్స్ పై ఆలోచిస్తున్నారు. కానీ అటు పేరెంట్స్ అసోసియేషన్ మాత్రం సుమారుగా అన్ని ఎగ్జామ్స్లో కలిపి 15 మార్క్స్ వరకు యాడ్ చేయాల్సి ఉంది. ఇంకొన్ని సబ్జెక్ట్స్లో డిఫరెన్షియేట్ ఉంది. హిందీ ఇంగ్లీషే కాదు, ఇంకో 2 సబ్జెక్ట్స్లో కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అని కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. లేకపోతే అన్నిటికీ సరైన జవాబు ఇవ్వడంతో పిల్లలు గందరగోళానికి గురయ్యారు. కాబట్టి 15 మార్కుల వరకు యాడ్ చేయాలనేది పేరెంట్స్ అసోసియేషన్ మరి విద్యార్థులు కోరుతున్నారు. కానీ 7 మార్క్స్ వరకు మాత్రం ఒక కంక్లూజన్ వచ్చింది. ఈరోజు ఫైనల్ డిసిషన్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వబోతున్నాయి? విద్యార్థుల రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళు ఏ రకంగా ఆబ్లిగేషన్ చెప్తూ ఉన్నారు? సో పేరెంట్స్ అసోసియేషన్ ఏ రకమైన ఆబ్లిగేషన్ చేస్తూ ఉంది? ఆబ్లిగేషన్ తగ్గట్టుగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? 10th క్లాస్ పరీక్షలు నిన్నగాక మొన్న ముగిశాయి. ఇంగ్లీష్ పరీక్ష కూడా వాయిదా పడింది. అది లాస్ట్ పరీక్షతో ఇంగ్లీష్ పరీక్షతో ముగిసింది. అయితే ఇప్పుడు పేరెంట్స్ 2-3 ఇష్యూస్ చెప్తున్నారు, డిమాండ్ అయితే చేస్తున్నారు. అవుట్ ఆఫ్ సిలబస్ లో లేని ప్రశ్నలు ఒక హిందీలో వచ్చాయి, ఇంగ్లీష్లో వచ్చాయి, అలాగే మరికొన్ని కొంత మ్యాథమెటిక్స్ లో కూడా కొంత అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అనేది పేరెంట్స్ చెప్తున్న లెక్కలు. అంటే పేరెంట్స్ డిమాండ్ ఏంటంటే మొత్తం అన్ని పరీక్షల్లో ఇప్పుడు హిందీలో 2 మార్కులు, తర్వాత ఇంగ్లీష్ లో 5 మార్కులు, మ్యాథమెటిక్స్ లో ఒక 2 మార్కులు, తర్వాత మిగతా దాంట్లో ఇంకొక 2 మార్కులు, అంతా కలిపితే 15 మార్కుల వరకు ఈ ఎస్ఎస్సి బోర్డు వీళ్ళకి వివిధ పరీక్షల్లో అంటే ఈ జరిపిన పరీక్షల్లో వివిధ సబ్జెక్టులలో కలపాల్సిన పరిస్థితి ఉంది అనేది వాళ్ళ డిమాండ్. అయితే ఒక ప్రాథమికంగా ఎస్ఎస్సి బోర్డు 10వ తరగతి పరీక్షల్లో దొరికిన పొరపాట్లని సరిదిద్దాలని ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. హిందీ పరీక్షలో 2 సరైన సమాధానాలు వచ్చినా ఒక ప్రశ్నకు 2 మార్కులు కలపాలి అనేది ఒక అంచనా. అలాగే ఇంగ్లీష్ పరీక్షలో 2 సరైన సమాధానాలు రాసిన వ్యక్తికి 5 మార్కులు కలపాలి అనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం. అంటే ఇది ఇంకా అఫీషియల్ గా కనపట్ల ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ మార్కులు ఏ విధంగా కలుపుతారు, ఎలా కలపాలి అనే అంశం మీద కూడా ఈరోజు బోర్డు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ వర్క్ బుక్ లో నుంచి వచ్చిన 28వ ప్రశ్న కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అది అవుతుందా లేదా అనేది కొంత చూడాలి. ఈ 5 ప్రశ్నలకి మార్కులు కలపాలి పేరెంట్స్ అసోసియేషన్ చేస్తున్నా ఆయన అప్పటికి అంటే వీళ్ళ డిమాండ్ ఓవరాల్ గా 15 మార్కుల వరకు కొంత గజిబిజిగా వచ్చాయి. 15 మార్కులు నష్టపోతున్నారు పిల్లలు. దాంట్లో కొంత టెన్షన్ ఉంది. వివిధ సబ్జెక్టులకు సంబంధించి కొన్ని పొరపాట్లు దొర్లాయి అనేది 10th క్లాస్ పరీక్షలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఈరోజు కొంత అధికారికంగా బోర్డు ఏం చెప్పబడుతుందని కూడా చూడాలి. ఏ విధంగా ఏ నిర్ణయానికి తీసుకొని వస్తారు. ఓవరాల్ సబ్జెక్ట్ లో 15 మార్కులు కలుపుతారా, లేదు హిందీ ఇంగ్లీష్ లో 2, ఇంగ్లీష్ లో 5 కలుపుతారా, 7 మార్కుల వరకు కలిపే అవకాశం ఉందా, 15 మార్కులు కలపడానికి ఛాన్స్ ఉందా అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. పిల్లలు కష్టపోకూడదు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. జరిగిన పొరపాటు వల్ల వచ్చే మార్కులు కావచ్చు, లేకపోతే ర్యాంక్స్ కావచ్చు, వీటిలో 1-2 మార్కుల వల్ల కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సరిదిద్దాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నట్టు ఉంది. సో ఈ రోజు కొంత అఫీషియల్ గా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉన్నాయి మనోజ్. రైట్. సో అటు పేరెంట్స్ ఏం అప్లికేషన్ పెడుతున్నారు? కేవలం ఈ 7 మార్క్స్ వరకేనా
మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, అక్కడ మొత్తం ఓవరాల్ కలిపి 15 మార్కుల వరకు యాడ్ చేయాలనేది ఒక డిమాండ్ అనేది వినిపిస్తోంది బయటికి. సో నిజమేనా? ఇంకా ఏ సబ్జెక్ట్స్లో ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి? ఇటు పేరెంట్స్ వైపు నుంచి ఎటువంటి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి? ఇంకా దాంట్లో అంటే ఆబ్లిగేషన్స్ అంటూ ఏం లేవు, కానీ ఒక డిమాండ్ అయితే క్లియర్ గా ఉంది. హిందీ తర్వాత ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్ లో కొన్ని పొరపాట్లు వెళ్ళాయి అనేది వాళ్ళ అంచనా. మిగతా 2 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క మార్కు ఎక్కడో, అంటే వీళ్ళ పూర్తిగా సిలబస్ కి సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్ లో వచ్చిన దాంట్లో 15 మార్కుల వరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 15 మార్కులు అనవసరంగా పోబోతున్నాయి అనేది వాళ్ళ డిమాండ్. సో ఈ 15 మార్కుల్ని ఏ విధంగా రీప్యాక్ చేస్తారు, దాన్ని ఏ విధంగా అక్యుములేట్ చేస్తారు అనేది వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్న ప్రశ్న. సో ఇప్పుడు వరకు 15 మార్కులకు గాను 7 మార్కుల వరకు బోర్డు ఎస్ఎస్సి బోర్డు కొంత క్లారిటీలో ఉంది. సో ఈ 7 మార్కుల్ని మనం పొరపాట్లు జరిగినాయి, కొన్ని ప్రశ్నపత్రాల్లో వచ్చిన పొరపాట్లు దొల్లాయి అనేది ఈ 7 మార్కుల వరకు వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. మిగతా మార్కులు ఏంటి అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలే. అంటే పేరెంట్స్ 15 అడుగుతున్నారు, వీళ్ళు 7 మార్కుల వరకు వచ్చారు, క్లారిటీకి వచ్చారు ప్రాథమికంగా. లేదు ప్రభుత్వం లేదు పేరెంట్స్ అడిగినట్టు 15 మార్కులు కూడా క్లియర్ చేయండి అంటే ఓకే, అది కూడా వాళ్ళకి హ్యాపీయే పేరెంట్స్. కానీ 7 మార్కుల వరకు అయితే కొంత హ్యాపీయే, కానీ బట్ వాళ్ళ డిమాండ్ కొంత ఎక్కువగా ఉంది, 15 మార్కుల వరకు చూడాలి అనేది. సో ఓవరాల్ ఎపిసోడ్ లో చూడాలి మరి. ఇప్పుడు వరకు 7 వరకే ఎస్ఎస్సి బోర్డు ఓకే అంటున్నట్టుగా సమాచారం. మిగతా 7 మార్కుల పరిస్థితి ఏంటి అనేది చూడాలి. దాన్ని ఓకే చేస్తారా, లేదు అది సిలబస్ లోనే ఉందని చెప్తారా అనేది